ఇప్పటివరకు మీరు జబర్దస్త్లో చాలా స్కిట్స్ చేసి ఉంటారు కదా, అంటే యాజ్ ఏ కంటెస్టెంట్గా చేసిండ్రు, టీమ్ లీడర్గా చేసిండ్రు, తర్వాత ప్రోగ్రాంలో కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్గా చేసిండ్రు, ఇన్ని చేసిండ్రు కదా. మీరు చేసిన స్కిట్లలో మీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటిది? నాకు ప్రతి స్కిట్ ఇష్టమే కానండి, అంటే ఎక్కువ నేను చూసి నవ్వుకున్నది ఏంటంటే నరేష్ గారిది ఒకటి ఉంటుంది సూట్ కేసులో, అదొకటి. తర్వాత శకల శంకర్ స్కిట్ ఒకటి ఉంటుంది, నేను లేని దాంట్లో త్రినాథుని మనోడు చేస్తాను, ఆర్జీవి బాలయ్య బాబుది. అది ఇప్పటికీ అదే చూస్తాను నేను, ఎప్పుడైనా బోర్ కొడితే. దాంట్లో నేను ఉండను, అది చూస్తాను, అదే ఎక్కువ చూస్తాను. ఎందుకని? ఏమో నాకు ఇష్టం, నాకు అది స్కిట్. అది ఎన్నిసార్లు చూసానంటే మా వైఫ్ అయితే ఎన్నిసార్లు చూస్తారు బాబు, ప్రతి డైలాగ్ తను చెప్తారు దాంట్లో. అంటే తనకు కూడా అంత నోటెడ్ అయిపోయింది. ఓన్లీ ఇని చూసి కాదు, ఇని అదొకటి బాగా ఇష్టం. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి, అంటే చూస్తూనే ఉంటారు. జబర్దస్త్లో మ్యాక్సిమం అంటే లైన్స్ అనుకునే విధానం దగ్గర నుంచి మనం పర్ఫామ్ చేసే అంతవరకు ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. కానీ మీ టైంలో మీరు టీమ్ లీడర్గా వర్క్ చేసినప్పుడు మీకు ఎట్లుంటుండే అన్న, అంటే లైన్స్ వెతుక్కునే విషయంలో కానీ డైరెక్టర్లతో డిస్కస్ చేసే విధానం కానీ అదంతా ఎట్లుంటుండే? ఇప్పుడు భరత్ అని నితిన్ అని ఉండేవారు, వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేసేది. కానీ కొత్త లైన్స్ కోసమే బాగా థింక్ చేసి అప్పుడు ఎక్కువ ఉండేది అన్నమాట. కొత్తగా ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి వాళ్ళకన్నా, ఇది బాగా ఇవ్వాలి అలా. దానివల్ల ఒత్తిడి ఎక్కువ ఉండేది. ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ 50 లైన్స్ చెప్పేవాడి నేనైతే, 50 లైన్స్. మళ్ళీ అది వద్దంటే ఇంకా వేరే, మళ్ళీ వేరే. ఎన్ని స్కిట్లు చేసిండ్రన్నా యాజ్ అ టీమ్ లీడర్గా? ఒక 45-40. అంటే టీమ్ సపోర్ట్ కూడా అప్పుడు మంచిగా ఉంటుండేనా? టీమ్ సపోర్ట్ మంచిగా ఉండే, అండ్ రైటర్స్ అప్పుడు రాజ్ కుమార్ కూడా సపోర్ట్ చేశాను నాకు. మనోడు భరత్ మెయిన్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్ తర్వాత మీ పంచింగ్ టైమింగ్కి అందరు బాగా ఇంప్రెస్ అయింది ఏంటి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు పంచ్లు వేస్తున్నా మాట్లాడుతున్నా ఇంద్రజ గారి కాంట్రవర్సీ బాగా ఉంటుండే మీ మాట మీద. ఎందుకు అట్లా? అంటే అది ఏమన్నా మీకు పర్సనల్గా అనిపిస్తుండేనా? చూసే జనాలకు మాత్రం అది కొంచెం పర్సనల్గా అనిపిస్తుండే. ఎందుకు ప్రసాద్ అన్న మాట్లాడుతుంటేనే ఇంద్రజ గారు ఇట్లా అటాక్ చేస్తూ ఉంటారు అని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టిండ్రు. నాకైతే అంత అనిపించింది, ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఆడు వాడుకుంది, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను వాడుకున్నాను. అక్కడ స్పేస్ బట్టి ఎవరైనా వాడుకోవచ్చు బేసిక్గా. ఆ స్టేజ్ అట్లాంటిది కాదు, అంతే. ఆ గ్యాప్ని పట్టుకుని ఫుల్ఫిల్ చేస్తే ఎవరైనా స్టార్స్ అక్కడ. అంటే మనం అవతల అక్కడ నడుస్తుంది అనుకోండి ఒక కాన్సెప్ట్, ఆ గ్యాప్ చూసుకోవాలి, ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది, మనం ఎప్పుడు మాట్లాడాలి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యి. దేనికన్నా ముందు నేను ఇవే పంచులు, ఇంతకన్నా బెటర్ క్వాలిటీ ఉన్న పంచులు పటాసులు వేసాను సంతాన. అప్పుడు సంతానం ఒక్కడికి బాగా నచ్చేవి అవి. తర్వాత ఎందుకు కొన్ని రోజుల తర్వాత అది వద్దన్నారు, జబర్దస్త్లోనే వద్దు అన్నారు. అయినా వదలలే, నేను మెల్లిగా చేస్తున్నాడేమన్నా ఎగిరిపోతుండే జబర్దస్త్లో అయితే. తర్వాత శ్రీదేవులు అయితే అది ఆస్టిస్ నేను ఏం చేశాను సెట్ అయింది, అవన్నీ ఉంచారు. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. అంటే జనాలు కూడా మీ విషయంలో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అవును, చిన్న మాటలలో నుంచి కూడా ఒక పంచ్ని తీసేయడం అది జనాలకు. శ్రీదేవిలో నాకు ప్లస్ ఏంటంటే అదే, దాని రైటర్ శ్రీదేవిలో కొంతవరకు రైటర్ రాస్తాడు, కొంతవరకు ఎవరి ఫ్లో వాళ్ళది. నా ఒక్కడిదే ఎవరిదన్నా ఎవరి ఫ్లో వాళ్ళదే. ఆ ఫ్లో పట్టుకున్న వాళ్ళు స్టార్స్ అవుతారు, పట్టుకోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళు అలాగే ఉంటారు.